తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. యూనియన్ తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు బి పూర్ణిమరాజు, అధ్యక్ష కార్యదర్శులు ఈఎన్వి రమణ, జి రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. 25వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి బేబీ రాణి, ఆశా వర్కర్స్ జిల్లా కార్యదర్శి వెంకటలక్ష్మి మాట్లాడారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 108 అంబులెన్స్ సర్వీస్లోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ గత కొద్ది రోజులుగా యాజమాన్యానికి, అధికారులకు వినతి అందించి శాంతియుతంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు చేపట్టామన్నారు. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళతామని, దానివల్ల జరిగే అసౌకర్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.